నా? అందరి నామినేషన్లు ఒక ఎత్తు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ఒక ఎత్తు. ఈ నామినేషన్ పర్వాన్ని పరిశీలిస్తే అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ జనసేన కూటమి కావచ్చు భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. కానీ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పిఠాపురంకి సంబంధించి పిఠాపురం ఎండిఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరితో పాటు ఇటు పశ్చిమ గోదావరి నుంచి కూడా జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. పిఠాపురం రోడ్లు కిటకిటలు ఆడిపోతున్నాయి. మరికొద్ది సేపట్లో ఆయన నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. గొల్లపురలు మండలం చేబ్రోలు ఆయన ఎక్కడైతే బస్ చేశారో అక్కడి నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరుతారు. అక్కడి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా వస్తారు. మార్గ మధ్యలో మన పాదగాయిలో పూజలు చేసి అక్కడి నుంచి నామినేషన్ పత్రం దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమాన్ని సింపుల్ గా ముగించాలని అనుకున్నప్పటికీ జన సైనికులు ఎక్కడ తగ్గేదే లేదన్న స్థాయిలో భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున జన సైనికులు తరలి వెళ్తున్నారు. అదేవిధంగా అటు తూర్పుగోదావరి, ఇటు కోనసీమ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి నుంచి కూడా, ఎందుకంటే అటు పశ్చిమ గోదావరికి తూర్పుగోదావరికి మంచి అనుబంధం ఉంది కాబట్టి వీళ్ళంతా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కార్లు, ఆటోలు, బస్సులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు భారీ ఎత్తున జెండాలు కట్టుకుని ఎవరికి వారే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎక్కడ జన సమీకరణ అనేది మాత్రం ఎక్కడ కనబడలేదు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన బాగా ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా పరిశీలిస్తే బీజేపీ శ్రేణులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే దీంట్లో పాల్గొంటాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ పెద్దగా పట్టు లేదు. అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ కృష్ణరాజు ఉన్నాడో ఆయన మాత్రం తిరగలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం మేము సైతం ఉన్న స్థాయిలో పిల్ల జన సైనికులు కూడా తరలి వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళ నామినేషన్ కట్టడం కంటే కూడా అందరూ ఆసక్తిగా చూసేది పవన్ కళ్యాణ్ నామినేషన్ కోసం. పవన్ కళ్యాణ్ నామినేషన్ ఎన్ని గంటలకు వేస్తారు ఏంటి అని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నామినేషన్కి ఎంతమంది వచ్చారు అన్నది అంచనాలు వేసుకుంటున్నారు. ఇన్ని లక్షల మంది వచ్చారు, లేదా ఇన్ని వేల మంది వచ్చారు, దాని మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నామినేషన్ మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, వీర మహిళలు, అదేవిధంగా యువత భారీ ఎత్తున తరలి వస్తున్నారు. చివరికి చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఏదో వాహనం ఎక్కేసి పవన్ కళ్యాణ్ చూసేందుకు, నామినేషన్ పర్వంలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారంటే చేబ్రోలు ఏదైతే పవన్ కళ్యాణ్ బస్ చేశారో అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసే పిఠాపురం ఎన్డీఓ కార్యాలయం వరకు కూడా విపరీతమైన జనాలు ఉన్నారు. రహదారులు కూడా దిగ్బంధం జరిగే పరిస్థితి. చివరికి పరిస్థితి ఎలా ఉందంటే ఇక మీడియా ప్రతినిధులు రోడ్డు మీద నిలబడి వాయిస్ ఇవ్వలేని పరిస్థితి. ఆ స్థాయిలో జనం తోసుకెళ్ళిపోతుంటుంది. ఇది మూలలో నిలబడి వాయిస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాక్ టు స్టూడియో. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ సందర్భంగా 1000 బైకులతో గొల్లపురం సిటీలో మేము బయలుదేరుతున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా 20,000 బైకులు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇది ఒక మహా ఉత్సవంగా సాగి ఎక్కడ కనీవిని ఎరిగిన రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సుమారు 30,000 నుంచి 40,000 వరకు ఉంటారండి పాల్గొనే వాళ్ళు, జనసేన అభిమానులు, అలాగే పిఠాపురం జరగం వాటర్స్ వీళ్ళంతా కలిపి. స్టార్టింగ్ నుంచి నల్లవరు లేఅవుట్ దగ్గర నుంచి బయలుదేరి రోడ్ షో చేసుకుంటూ పిఠాపురం పాతకాయలో స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఆయన 1:30 లోపల నామినేషన్ వేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయవలసింది కోరుచున్నాం. గొల్లపురండి, నా పేరు పర్ల రాజా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసిన సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నియోజకవర్గం మొత్తం కూడా బయలుదేరుతూ ఉన్నది. అలాగే గొల్లపురం నుంచి ప్రత్యేకంగా కూడా ఒక 1000 బళ్ళు బయలుదేరుతున్నాయి. తక్కువ అనుకుంటే 1000, మరి ఎన్ని బళ్ళు వస్తాయో తెలియదు కానీ మినిమం ఇప్పుడైతే 1000 అయితే దాటిపోయినాయి. మరి భారీ ర్యాలీతోటి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈవేళతోటే యాక్చువల్గా ఎలక్షన్ అయిపోయినట్టే. వైసీపీ వాళ్ళు ఈ రోజుతోటే పడుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు బల్రెడ్డి గంగబాబు. ఈరోజు సార్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి భారీ స్థాయిలో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీతో విజయం ఖాయమైంది. వంగా గీత గారు ఈ రోజు నుంచి తిరగరేమో అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా బాగలేదు, రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ వెనకబడ్డది. అందుకు గీత గారు ఈ రోజు నుంచి బయట తిరగరేమో అని మాకు అనిపిస్తుంది. జనసేన విజయం ఖాయమని మేము చెప్పడం జరుగుతుంది. గొల్లపురంలో జనసేన కార్యాలయం దగ్గర నుంచి భారీ ర్యాలీ, బైక్ ర్యాలీ
పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పడానికి బయలుదేరుతున్నాం. ఈ రోజుతో ఫ్యాన్ గాలి వెనక్కి వేస్తుంది. ఈవేళ గ్లాసు హై లెవెల్లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఉన్నవాళ్ళు ఎవరికి పని అవదు. జై హింద్.